చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మరి అందరూ కూడా ఆశించి ఆ రోజున మేము అందరూ కూడా చేశాం. కానీ ఇవాళైతే ఆ పరిస్థితి లేదు. మరి మాయా గ్రామాల్లో అయితే ఆధిపత్య కులాల వారు, వివిధ రాజకీయ పార్టీల వారు రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మరి మా భూములు కూడా కొన్ని చోట్ల లాగేసుకుని రకరకాల మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అమర్నాథ్ గౌడ్ అని చెప్పిన చెరుపల్లిలో ఒక పసికందుల కుర్రాడిని మరి వాళ్ళ అక్కాయిని అవతల వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయిని కాపాడుకోవటానికి ఆ అమ్మాయికి రక్షణగా ఉంటే మరి అంతటా అవతల వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆ కుర్రవాడిని ఏ విధంగా చంపినటువంటి తీరుతెన్నులందరూ కూడా ప్రజలకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా రామచంద్రయ్య అని చెప్పని పల్నాడులో ఆ ఒక వ్యక్తిని ఏ విధంగా హత్య చేశారో, ఇంకా రాయలసీమలో కానీ కోస్తా జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర కొన్ని సంఘటనలు జరిగినటువంటి విషయం. అదేవిధంగా ఆ కార్యక్రమం మీద అందరూ కూడా చర్చించుకున్నాం. కార్మికులు, కర్షకులు, కుల వృత్తికే పరిమితమైనటువంటి కులాలన్నీ కూడా మరి జీవనోపాధి సరైన పరిస్థితులు లేకపోవటం, వలసలు వెళ్ళటం కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాన్ని గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాడు. దేశంలోనే ఒక అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రంలో పరిపాలన మరి ఒక మంచి పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజున అందరూ కూడా చర్చించడం కూడా జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 34% ఉండేటువంటి పరిస్థితి అది మరి 10-12% కోతకొస్తే దాదాపు 16,000 చెల్లు 17,000 పదవులు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా కుల గణాంకాలు చేయాలని చెప్పిన గల్లీ నుంచి మేము ఢిల్లీ వరకు కూడా పోరాటం చేశాం. కనీసం ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పానన్నారు. కుల గణాంకాలను కూడా కమిటీ వేసామన్నారు. ఆ కులాల యొక్క గణాంకాలు ఇంతవరకు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. శాస్త్రీయంగా మనం చేయించాలి, దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, గ్రామాలన్నీ తిరగాలి, తిరిగి ఆ కుల గణాంకాలు లెక్కిస్తేనే కరెక్ట్ లెక్కలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మరి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మరి ఎందుకు దాన్ని సాస్కారం చేసిందో మరి మాకైతే తెలియదు. అదేవిధంగా మరి కేవలంగా నేను బట్టనే నొక్కుతున్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఓటేయాలని చెప్పని అంటున్నారు. బట్టను సంక్షేమం, అభివృద్ధి అనేది రెండు కళ్ళు. సంక్షేమం అనేది మరి కేవలంగా బట్టను నొక్కితేనే సంక్షేమం కాదు. ఎందుకంటే సంక్షేమం అనేది అన్ని వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి. కేవలంగా కొంతమందికే సంక్షేమ ఫలాలు అంది కొంతమందికి అందకపోతే దాని సంక్షేమం కూడా అనరు. అదేవిధంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి ఉంది ఏంటి అనేది గ్రామ సర్పంచులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పులు తీసుకొచ్చి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాం. ఇంతవరకు కూడా మాకు మా పాత బిల్లులే డబ్బులు రాలేదు. మేము పంచాయతీకి ఏదన్నా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలంటే నిధులు లేవు. కేంద్ర వారు 14th 15th ఫైనాన్స్ ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళే లాగేసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉత్సవ విగ్రహాల్లాగా మరి కాలు మతాలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి నారా లోకేష్ గారిని గెలిపించాలని చెప్పి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ రాష్ట్రంలోనే మరి ఎక్కడో ప్రపంచ దేశాల్లో విదేశాల్లో ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుని ఈ ప్రజలందరూ కూడా అన్యాయం జరుగుతూ ఉంది, మోసం జరుగుతూ ఉంది, మరి నేను ఎంత సంపాదించినా కూడా దానికి నా ప్రజలు సరైనటువంటి గౌరవం లేనప్పుడు దేనికి అని చెప్పిన విషయంతో ఆయన కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి మరి గత 2-3 మాసాల నుంచి కూడా గుంటూరు పార్లమెంటు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా మనం చేసుకుంటే మన యొక్క సమస్యల మీద పార్లమెంట్లో గళం ఎప్పటానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తిని కూడా మనం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వీరిద్దరిని అత్యధికమైనటువంటి మెజార్టీతో అటు అసెంబ్లీకి
ఇటు పార్లమెంటుకి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి 7 అభ్యర్థులు కూడా పూర్తిగా విజయం చేకూర్చాలని. ఎందుకంటే మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఈ రాష్ట్రంలో సరైనటువంటి పాలన కొనసాగట్లేదు. చాలా అరాచకాలు, భూ కబ్జాలు, మాఫియాలు ఎక్కువైపోయినాయి. ఈ రాష్ట్రాన్ని యువత అంతా కూడా తప్పుదోవ పడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఒక గాడిలో పెట్టాలి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పని ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా వ్యక్తిగతంగా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలంగా వీరిద్దరే కాదు, ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కనుక వారి యొక్క కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా రాష్ట్రానికి కావాలి కనుక మరి వారి సహకారం కూడా తీసుకుని కూటమిగా వీళ్ళు ఏర్పడి రేపు 2024వ సంవత్సరంలో 13వ తారీఖు జరిగే పోలింగ్కి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని విజయాన్ని చేకూర్చాలని చెప్పని మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో ఏకగ్రీయంగా తీర్మానం చేశారు కనుక ఈ అభ్యర్థుల విజయానికి మరి మనందరం కూడా బీసీలు అందరూ కూడా కంకణబద్దులై మరి ఆ అభ్యర్థుల యొక్క విజయానికి పూర్తిగా మనం సహకరించాలని చెప్పని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో చాలా స్పష్టంగా తెలుగుదేశం కూటమి అయిన మరి అభ్యర్థి అయిన నారా లోకేష్ గారిని మరి గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం బీసీలందరినీ, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బీసీ అభ్యర్థులు నిలబడ్డారు, బీసీలకి మరి ఎట్లా మద్దతు చెప్పాలి ఏంటనేది మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ధర్మం అధర్మంగా పరిపాలన జరిగినప్పుడు అవతల వైపు కూడా మన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ధర్మ పరిపాలన ఎప్పుడైతే విస్మరిస్తారో ఆ విస్మరించినప్పుడు తప్పకుండా మనం ధర్మం వైపు నిలబడాలనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి ఈ దుర్మార్గమైన పాలనలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు ఏమనంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే చిన్నపిల్లలకి డ్రగ్స్, గంజాయిని విపరీతంగా కొనుగోలు అమ్మకాలు జరిగి ఐక్యత